ఆంధ్రప్రదేశ్‌లోని మద్యం కుంభకోణం కేసులో అయితే నిన్న సాయంత్రం అయితే ఒక కీలక పరిణామం జరిగిందైతే చెప్పవచ్చు. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కిషన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే గత వారం సిట్ విచారణకు హాజరైన వైసీపీ మాజీ నంబర్ 2 పొజిషన్ కలిగిన మాజీ ఎంపీ అయిన విజయసాయిరెడ్డి, రాజ్ కిషన్‌రెడ్డి దీనికి కర్త, కర్మ, క్రియ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వలన ఈరోజు పోలీసులైతే రాజ్ కిషన్‌రెడ్డిని విచారించడం వలన తగినంత అమూల్యమైన సమాచారం ఈ మద్యం కుంభకోణంలో ఎవరు బాస్ అనే విషయం అనేది తెలిసే అవకాశాలు ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. రాజ్ కిషన్‌రెడ్డి అరెస్ట్ తరుణంలో విజయసాయిరెడ్డి చేసిన ఒక ట్వీట్ కూడా వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులు విచారిస్తున్న వ్యక్తుల వలన సగం బట్టలు విప్పే అవకాశం మాత్రమే ఆంధ్రప్రదేశ్ పోలీసులు కలుగుతుంది. మిగతా సగం బట్టలు విప్పే అవకాశం తన దగ్గరున్న అమూల్యమైన ఇన్ఫర్మేషన్ ఆ విషయాన్ని మీకు చెప్పడం వలన మిగతా బట్టలు కూడా విప్పే అవకాశం ఆంధ్రప్రదేశ్ సిట్ పోలీసులకు అయితే కలుగుతుందని అయితే విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ అయితే అత్యంత వైరల్ గా మారింది. కిషన్‌రెడ్డిని నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తను హైదరాబాద్ నుండి చెన్నైకి ప్రయాణమయ్యే తరుణంలో ఆయన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే ప్రదేశ్ సిట్ పోలీసులు అయితే ఆధీనంలో తీసుకున్నారు. ఈయన అరెస్ట్ చేసేటప్పుడు రాజ్ కిషన్‌రెడ్డి నేను ఎట్లాగూను ఈరోజు సిట్ పోలీసుల ముందుకు విచారణకు వస్తాను కదా అని అపగాన్ని అందుకు తీసుకోవాల్సినంత అవసరం లేదని ఆయన సిట్ పోలీసులకు తెలియజేయగా, సిట్ పోలీసులు మీ మాటపై మాకు నమ్మకం లేదు, ఆల్రెడీ 3 సార్లు నోటీసులు మీకు పంపించినా మీరు సిట్ విచారణకు రాలేదు కనుక మిమ్మల్ని ఏ విధంగా నమ్మగలను, కనుక మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నామని సిట్ పోలీసులు రాజ్ కిషన్‌రెడ్డికి అట్లాగే తన తండ్రి రాజ్ కిషన్‌రెడ్డి తండ్రి అయిన ఉపేందర్ రెడ్డికి సమాచారం ఇచ్చినట్లయితే తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి కొన్ని అరెస్టులు ఉంటాయని అత్యంత విశ్వసనీయ వర్గ సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.